రెడ్డిక వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు పరారే కేసులో సర్పవరం ఇన్ఛార్జి రవికుమార్పై బదిలీ వేటు పడింది. వీఆర్కు రిపోర్ట్ చేయాలని రవికుమార్ను ఏలూరు రేంజ్ ఐజీ ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల దర్యాప్తునకు సంబంధించిన సమాచారం లీక్ చేశారంటూ సీఐపై ఆరోపణలు వచ్చాయి. దీంతో సీఐపై అధికారులు చర్యలు తీసుకున్నారు. గత వైసీపీ హయాంలో ఎమ్మెల్సీ అనంతబాబుతో రవికుమార్కు సత్సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించారని అనంతబాబుపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పరారీలో ఉన్న అనంతబాబు కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు పరారీ కేసులో సర్పవరం ఇన్ఛార్జ్ సిఐ రవికుమార్పై బదిలీ వేటు పడింది. వీఆర్కు రిపోర్ట్ చేయాలని రవికుమార్ను ఏలూరు రేంజ్ ఐజీ ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ దర్యాప్తునకు సంబంధించిన సమాచారం లీక్ చేశారంటూ సీఐపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో సీఐపై అధికారులు చర్యలు తీసుకున్నారు. గత వైసీపీ హయాంలో ఎమ్మెల్సీ అనంతబాబుతో రవికుమార్కు సత్సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించారని అనంతబాబుపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పరారీలో ఉన్న అనంతబాబు కోసం పోలీసులు గాలిస్తున్నారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వర్మ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ వర్మ, చెప్పండి, అనంతబాబు పరారీ కేసులో సీఐపై బదిలీ వేటు పడినట్టు తెలుస్తుంది, దానిపైన అప్డేట్స్ ఏంటి? నాని, ఏదైతే 3 రోజుల క్రితమే కాకినాడ సర్పవరంకి ఇన్స్పెక్టర్గా వచ్చినటువంటి రవికుమార్ పై తాజాగా వేటు పడింది. ముఖ్యంగా ఎమ్మెల్సీ అనంతబాబు సంబంధించి ఆయనకి అత్యంత సన్నిహితంగా వ్యవహరించారు. అనంతబాబు ఎమ్మెల్సీ అయిన తర్వాత రాజకీయంగానే ఆయన పూర్తిగా కూడా రంపచోడవరం కేంద్రంగా తన రాజకీయాలు కొనసాగించిన నేపథ్యంలో అక్కడ ఎక్కువ కాలం ఈయన పనిచేసిన దాఖలాలు ఉన్నాయి. వీళ్ళిద్దరికీ కూడా సత్సంబంధాలు కొనసాగినాయి. అక్కడ ఎక్కువ కాలం మన్యంలో ఎక్కువ కాలం ఈయన సర్వీస్ కూడా చేసిన పరిస్థితుల్లో తాజాగా కాకినాడ దిశ పోలీస్ స్టేషన్ సిఐగా 1 సంవత్సరాల క్రితం ఇక్కడికి రావడం, ఆ తర్వాత పూర్తిగా కూడా విధుల్లో కూడా పూర్తిగా అక్కడ పూర్తి బాధ్యతలు నిర్వర్తించకుండా దిశ పోలీస్ స్టేషన్ కాకుండా వేరే చోట ఎస్పీ ఆఫీసులో పనులు నిర్వహిస్తూ లేదంటే విజయవాడ కేంద్రంగా పనులు కొనసాగిస్తూ సంవత్సరాల పాటు గడిపిన తర్వాత 3 రోజుల క్రితం అంటే గడిచిన సోమవారం నాడే సర్పవరం సీఏగా అయితే నియమించడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి బొక్క పెద్దిరాజు పూర్తిగా కూడా 2 సంవత్సరాల సర్వీస్ ఉంది. అతన్ని పాలనాపరమైన కారణాలతో వీఆర్కి పంపడం, ఆ ప్లేస్ లో ఇప్పుడు సీఏ రవికుమార్ ని పంపించిన తర్వాత పూర్తిగా 3 రోజులు కూడా గడవక ముందే ఈయనపై వీఆర్కి పంపించేందుకు సస్పెన్షన్ వేటు వేసేందుకు కూడా అప్పుడే రంగం సిద్ధమైంది. తాజాగా సమాచారం తెలుస్తోంది. ప్రస్తుతం ఏలూరు రోజు డిఐజీకి సంబంధించినంత వరకు అక్కడ రిపోర్ట్ చేయాలంటూ కూడా ఈయనకి తాజాగా ఆదేశాలు రావడం అయితే జరిగింది. అయితే ఇక్కడికే రాకముందు 3 రోజుల క్రితం వరకు కూడా కాకినాడ 2 టౌన్ లో సంబంధించి మహిళా పోలీస్ స్టేషన్ లో కూడా ఈ సిఐగా పనిచేశారు. అక్కడ కూడా పలు ఆరోపణలు ఉన్నప్పటికీ ఇతని వెనక ఒక అధికారి పూర్తిగా కూడా కాపాడుకుంటూ వచ్చారని గత సంవత్సర కాలంగా ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆ అధికారి ప్రోత్సాహంతోనే సర్పవరం ఇన్ఛార్జిగా ఇచ్చారని కూడా గుసగుసలు కూడా 2 రోజుల నుంచి వినపడుతున్నాయి. వచ్చి 3 రోజులు కాకుండానే ఈ రోజు మళ్ళీ బదిలీ వేటు పడడం, సస్పెన్షన్ వేటు కూడా పడే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే పలు ఆరోపణలు ఉండవు. ముఖ్యంగా 2 రోజుల క్రితం అనంతబాబు అరెస్టుకు సంబంధించి ఇంటికి వెళ్లేందుకు ప్రాథమికంగా సమాచారం ఈయన ఇచ్చారా, ఈయన ద్వారానే సమాచారం తెలుసుకుని ఆయన ముందస్తుగా పరారయ్యారన్న ఒక కోణంలో కూడా దర్యాప్తు చేసినట్లు, ఆ దర్యాప్తులో ఇది నిజమని తేలిలో భాగంగానే ప్రస్తుతం పోలీసు ఉన్నతాధికారులు ఈ చర్యకైతే తీసుకున్నట్టయితే ప్రాథమికంగా మనకు సమాచారం అవుతుంది. ఏదేమైనా పోస్టింగ్ వచ్చి 3 రోజులు కాకముందే బదిలీ వేటు పడింది. సస్పెన్షన్ కూడా ఎదుర్కోక తప్పదు అంటూ కూడా కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు కూడా బాటంగా ప్రస్తుతం ప్రకటిస్తూ ఉన్నారు. ఏదేమైనా రవికుమార్ ప్రస్తుతం అనంతబాబుకి అత్యంత సన్నిహితంగా ఉన్నారు, సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన పదవిలో ఉన్నంతకాలం పూర్తిగా కూడా ఆయన వెంట ఆయన నియోజకవర్గంలో కూడా పనిచేసిన దాఖలాలు ఉన్నాయి. చాలా పలు అంశాల్లో కూడా అతను సహకరించినట్లు, తాజాగా అరెస్ట్ విషయంలో కూడా ముందస్తు సమాచారం ఉన్నారనే అభియోగాలు కూడా ఎదుర్కొంటున్న టైంలో ప్రస్తుతం ఈ వేటు సస్పెన్షన్ గురి కాక తప్పదంటూ కూడా ఉన్నతాధికారుల ద్వారా సమాచారం అయితే తెలుస్తోంది. నాని, రైట్, థ్యాంక్ యూ వర్మ.